ఈ పాచిక కనుక పారితే వాళ్ళ గుట్టు రట్టయిపోయినట్టేనండి. గుట్టు రట్టవడం కాదు కాంచన, ఆ అన్నపూర్ణ జుట్టు మన చేతికి చిక్కినట్టే. కాంచన, ఇక నువ్వు మొదలెట్టు. సరే, మీరు సరేనండి, వస్తామండి. ఏంటో చెప్పండి. వదినా, వదినా, అన్నయ్య ఏంటి శివరామరాజు గారితో ఏదో మాట్లాడుతున్నారు? వదినా, ఆయన భార్యలైన వీళ్ళిద్దరినీ చూపించి మరీ మాట్లాడుతున్నారు. దేని గురించి అయి ఉంటుంది? మా గురించి మాట్లాడటానికి ఏముంటుందండి? ఏమో మరి, చూస్తున్నారుగా. మా అన్నయ్య ఏమో క్వశ్చన్ చేయడం, మీ ఆయన గారేమో ఏదో సంశయిస్తూ మాట్లాడడం. అన్నపూర్ణ గారిని లలిత గారిని చూపిస్తూ ఈయన శివరామరాజు గారి దగ్గర ఏ విషయం మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తాను. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, మీరు శివరామరాజు గారితో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడితే నీకెందుకు? అది కాదు, వాళ్ళ భార్యలిద్దరిని చూపిస్తూ మీరు దేని గురించి మాట్లాడారు? ఇన్నేళ్లుగా నేను తప్పు చేశాను, పాపం చేశాను అని బాధపడుతున్నావు కదా. ఆ శివరామరాజు భార్యలిద్దరికీ డెలివరీ చేసిన రోజు నుంచే కదా, దాని గురించే మాట్లాడాను. కట్టుకున్న భర్తనైనా నా దగ్గర కూడా నువ్వు నిజాన్ని దాచిపెట్టావు. నా భార్య ఎలా బాధపడుతుందండి, నీ కారణంగా దానికి కారణం చెప్పట్లేదు, ఏం జరిగిందని చెప్పి నేను కన్నీళ్లు పెట్టుకుంటే ఆ పెద్ద ఆయన నా కన్నీళ్లను చూసి తట్టుకోలేక ఇంతకాలం ఆయన మనసులో దాచుకున్న నిజాన్ని బయటికి చెప్పేశాడు. ఏంటండి మీరంటుంది? ఏ నమ్మకం లేదా? అయితే రా, నాతో ఏం చెప్పాడో నీ ముందే చెప్పిస్తాను. రా. ఏమండి, నువ్వు తప్పు చేశాను, పాపం చేశాను అంటే ఆయన భార్యలిద్దరికీ డెలివరీ చేస్తున్నప్పుడు నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమో అనుకున్నాను. కానీ నన్ను ఇంత మోసం చేస్తారా? డాక్టర్ అయ్యుండి ఇంత దుర్మార్గం చేస్తావా? అది కాదండి. కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గర నన్ను కవర్ చెయ్యాలి అని చూడొద్దు. ఇప్పటికైనా నోరు తెరిచి నువ్వు చేసిన దాని గురించి చెప్పు. కనీసం చేసిన పాపం కొంతైనా పోతుంది. మాట్లాడవేంటి? ఎవరో బయట వ్యక్తి, ఆయనకి నా మీదున్న కట్టసి కూడా నీకు లేదా? ఉంటే చెప్పు. ఎవరితో చెప్పకూడదని చెప్పి ఆయన నాతో మాట తీసుకున్నారు. అలాంటి ఆ మనిషి మీ దగ్గర నిజం చెప్పిన తర్వాత ఇక నేను దాయడం దేనికండి? కాకపోతే అది ఎవరూ కావాలని చేసింది కాదు. ఆనాటి పరిస్థితులకు తల వంచి చేయాల్సొచ్చింది. డాక్టర్ నయ్యుండి చేసేది తప్పు అని తెలిసినా శివరామరాజు గారి పరిస్థితిని చూసి అంత పెద్ద మనిషి కన్నీళ్లు పెట్టుకుంటే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. సాక్షిగా నిలబడిపోయానండి. కానీ ఇప్పుడు నీకు భయం లేదు, బాధపడాల్సిన అవసరం కూడా లేదు. జరిగిందేంటో చెప్పు.
ఆ రోజు శివరామరాజు ఇద్దరు భార్యలకి ఒకే సమయానికి పొరిటి నొప్పులు మొదలయ్యాయండి.